నమస్తే K24 న్యూస్. బెజ్జంకి మండలంలో శాంతియుత వాతావరణంలో శకటోత్సవం నిర్వహించాలని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బెజ్జంకి ఎస్ఐ బోయిని సౌజన్య అందరూ సహకరించాలని కోరారు. గ్రామస్తులతో అవగాహన సమావేశం నిర్వహించిన ఆమె ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీరు చెప్పినప్పుడు ఆగాలి, మీరు ముందుకు కదలమన్నప్పుడు కదలాలి. అట్లా లేదని చేసినా అది ఇష్యూ అవుతుంది మొత్తం. ఓకేనా? డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి చెప్తున్నాము, ఖచ్చితంగా అన్ని వైపులా చేస్తాం. డ్రంక్ అండ్ డ్రైవ్ ఖచ్చితంగా ఎవరు కూడా తాగి రావద్దు. ఓకే, ఏ వెహికల్స్ వచ్చినా సరే లెఫ్ట్ ఉంటాము, రైట్ ఉంటాము, బ్యాక్ ఉంటాము, ఫ్రంట్ ఉంటాము. రోప్ పార్టీ ఉంటుంది, రోప్ ఉంటుంది. మీరు లోపలికి ఎవరు రావద్దు. రోప్ ఏదైతే ఉందో దాని అవతల వైపే ఉండాలి. ఎవరైనా సరే ఒక ఎడ్ల బండిని డీల్ చేసే వాళ్ళు మాత్రమే లోపల ఉంటారు. మిగతా వాళ్ళు మొత్తం బయటనే. ఎదురుగా రావద్దు, అల్లరి చేయవద్దు. మీరు హడావిడి చేస్తే ఎట్లు కూడా బెదురుతాయి, ఇంకా మీదికి వస్తాయి. ఓకేనా? ఎవరు కూడా హడావిడి చేయవద్దు. వాళ్ళు అరుచుకుంటా కేకలు వేసుకుంటా ఆడ న్యూసెన్స్ చేస్తే అది ఇంకా పెద్ద న్యూసెన్స్ అవుతుంది. అట్లా కూడా ఎవరు చేయవద్దు. సో ఇదివరకు ఏమన్నా ఇన్సిడెంట్ జరగకుండా ఈ జాతరను మనం జరుపుకోవడం కోసమని మీ అందరితో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేశాం. సో మీ అందరు కూడా దానికి సహకరిస్తారనే కోరుకుంటున్నా. ఈ ఎడ్ల బండ్ల జాతర అనేది ఎన్నో సంవత్సరాల నుండి జరుగుతుంది ఇక్కడ. సంవత్సరాల నుండి జరుగుతుంది, అవునా? సో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. వివిధ మండలాల నుండి ఇంకా కొంతమంది వేరే సిటీలలో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఈ జాతరకు వస్తారు. వేరే మండలాల నుండి, ఈ మండలం నుండి అందరూ వచ్చి దీన్ని బాగా సెలబ్రేట్ చేసుకుంటారని దీనికి పేరుంది. సో ఎడ్ల బండ్లు అనేవి ఒక సీక్వెన్స్గా వెళ్ళాలి. ఆ రోజు ముందు ఎవరి ఉండే అనేది మీ అందరికీ ఐడియా ఉంది. ఆ రోజు ఎట్లాంటి గొడవలు జరగద్దు. ఎవరు కూడా నాలుగు ముందు వెళ్తుంది అని న్యూసెన్స్ చేయవద్దు. అది ఎప్పటి నుండి అయితే ఏమైతే ఆనవాయితీ వస్తుందో దాని ప్రకారమే ఒక పద్ధతిలోనే వెళ్ళాలి. మీరు ఎవరైనా తాగి వచ్చినట్లయితే మేము డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా చేస్తాం. ముఖ్యంగా మనకు వచ్చేది ఎక్కడ సమస్య, తాగి వచ్చారని న్యూసెన్స్ చేస్తారు, అప్పుడు అదే ఎక్కువ అవుతుంది. సో అట్లా టెస్ట్ చేస్తాము. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే మాత్రం కేసెస్ బుక్ చేస్తాను. అట్లనే ట్రాక్టర్స్, కార్లు, ఇంకేమైనా ఆ వెహికల్స్ కూడా తిరుగుతాయి కదా, ఆ వెహికల్స్ నడిపే వాళ్ళు కూడా జాగ్రత్త. ఎడ్ల బండ్లు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫుటేజ్లో చూసినట్టు ఒక ఆయన బైక్ ఆపుకొని ఉన్నాడు. వెనకాల బండ్లు వస్తున్నప్పుడు ఎవ్వరు కూడా అడ్డం ఉండొద్దు. అసలు ఆ సరౌండింగ్స్లో కూడా ఉండొద్దు ఒక్క వెహికల్ కూడా. అప్పుడు చిన్నగా జరిగినట్టుంది. మళ్ళీ అది ఒకవేళ అనుకుంటే అయితే ఇంకా ఎక్కువ అవుతుంది కదా. సో మనం సేఫ్ సైడ్ ఉండడం కోసమని ఎవ్వరు కూడా రోడ్ల మీద ఉండొద్దు. బండ్లు తిరిగినంత సేఫ్. ఇటు సైడ్ ట్రాఫిక్ కూడా కొన్ని వెహికల్స్ని అలో చేయము. మీరందరూ కూడా సహకరించాలి. ఓకేనా? ఎందుకంటే మనకి ఫ్రీ ఫ్లో, ఇలా లోపలికి వెహికల్స్ వస్తేనే ఇష్యూ అవుతుంది. తాగి వస్తారు మళ్ళీ, అదొక ఇష్యూ అవుతుంది. సో వెహికల్స్ అన్నింటికి రిస్ట్రిక్షన్స్ పెడతాము. వాటి కోసం ఒక ప్రత్యేకమైన పార్కింగ్ స్పేస్ ఇచ్చినాము. అక్కడ మాత్రమే పార్కింగ్ చేసుకోవాలి వెహికల్స్. రథం రోజు, బండ్ల రోజు కూడా బండ్లు తిరుగుతున్నంతసేపు ఏ వెహికల్ కూడా లోపలికి రావద్దు. ఓకేనా? బండ్ల రోజు రావద్దు. రథం రోజు అసలు పార్కింగ్ స్పేస్ అనేది పెడతాము, అక్కడనే పార్క్ చేసుకోవాలి. ఎవరు కూడా ఆర్గ్యుమెంట్స్ చేయొద్దు. ఓకేనా? డ్యూటీలో ఉన్న పోలీసులతో కూడా ఎట్లాంటి గొడవలు పెట్టుకోవద్దు. మీకోసం కష్టపడతాము. మనకి లా అండ్ ఆర్డర్ పీస్ఫుల్ ఉండడం కోసమే కష్టపడతారు పోలీసులు. అప్పుడు మన పోలీస్ స్టేషన్ సిబ్బందే కాదు, జిల్లా నుండి చాలా మందిని బందోబస్తు కోసం తీసుకురావడం జరుగుతుంది. అందరినీ కూడా అందరూ కూడా డ్యూటీలో ఉంటారు. మీరు ఎవరు చెప్పినా సరే వినాల్సిందే. ఎవరితో నన్ను ఆర్గ్యుమెంట్ చేసినట్లయితే డ్యూటీలో ఉన్న అధికారులతో పిచ్చి పిచ్చిగా చేస్తే పెద్ద కేసు అవుతుంది, జైలుకి వెళ్ళడం జరుగుతుంది. సో డ్యూటీలో ఏ అధికారులు ఉన్నా సరే అందరు